అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నేనైతే బెంగళూరులోని మోస్ట్ బ్యూటిఫుల్ మసీద్ బిలాల్ దగ్గర ఉన్నాను. ఇక్కడే నేను ఇఫ్తార్ అని ఇక్కడే చేస్తాను. ఓకే, లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది అని చెప్పండి చూద్దాం. చాలా బ్యూటిఫుల్ మసీద్ ఇది. అన్ని ఏరియాల నుండి ఇది ఇక్కడ వస్తారు. ఇఫ్తార్కి తీసుకెళ్ళడానికి మసీద్ బయటే కొన్ని స్టాల్స్ పెట్టున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ అలాగే మిల్క్ షేక్, సమోసా, కొన్ని ఐటమ్స్ మొత్తం సేల్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా 6:30కి ఇఫ్తారీ టైం, కానీ నేను 5:30 కల్లా వచ్చేసాను మొత్తం మీకు చూపించాలని. ఇఫ్తారీ టైం అయ్యేసరికి ఇక్కడ మొత్తం ఫుల్ క్రౌడ్గా వచ్చేస్తారు. సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అలాగే చాలా దూరం నుండి వస్తారు బిలాల్ మసీద్ దగ్గరికి. మసీద్ బ్యాక్ సైడ్ బైక్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది అరౌండ్ 1.45 ఎకర్లో కన్స్ట్రక్ట్ చేశారు 20 crores బడ్జెట్తో. ఇది వచ్చేసరికి 6,500 మెంబర్స్ ఒకేసారి ప్రేయర్ చేసే ఫెసిలిటీ ఉంది ఇందులో. బెంగళూరులో ఇస్లామిక్ టూరిస్ట్ ప్లేస్లలో వన్ ఆఫ్ బెస్ట్ ప్లేస్ బిలాల్ మసీద్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఎయిర్పోర్ట్ నుండి 42 kilometers ఉంటుంది. అలాగే మెజెస్టిక్ నుండి 10 kilometers. ఇది దగ్గరగా లాల్బాగ్ పార్క్ వచ్చేసరికి 4 kilometers ఉంటుంది. ఇంకా బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ వచ్చేసరికి 15 kilometers ఉంది బిలాల్ మసీద్ నుండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట వుజూ ఖాన్ అలాగే వాష్రూమ్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ మసీద్లో వెళ్ళడానికి. ఎంటర్ దిస్ ప్యారడైజ్ ఇన్ పీస్ అని ఉంది ఎంట్రన్స్లో. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది లోపలికి వచ్చిన తర్వాత. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తే ప్రేయర్ టైమింగ్స్ అలాగే అజాన్ టైమింగ్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఇంటీరియర్ చూడండి లోపల మసీద్ ఎలా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి 2 floors ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్. బోత్ సైడ్లో మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇంకా మీరు ఇంటీరియర్ చూడండి, లైటింగ్స్ అయినా సరే ప్రతి ఒక్కటి మీరు వావ్ అంటారు. మన డౌన్ సైడ్ వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. కిందకి వెళ్తే అక్కడ మొత్తం ఇఫ్తియారీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారట. ఓకే, ఎలా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇఫ్తియారీ అరేంజ్మెంట్స్ మొత్తం చేస్తున్నారు. ఇంకా చాలామంది వాలంటీర్గా హెల్ప్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి 2000 మెంబర్స్కి సరిపోయే విధంగా అరేంజ్మెంట్ చేశారు. ఇంకా పైన చూసుకుంటే అరౌండ్ 1000 మెంబర్ ఉంటారు పైన. అంటే అరౌండ్ 3000 మెంబర్స్ నుండి ఎక్కువగా ఇఫ్తియారీ టైంలో బిలాల్ మసీద్ దగ్గర ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం బిలాల్ మసీద్కి రావడం ఇప్పుడే. జస్ట్ 10 minutesలో మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడైతే. ఇంకా పైన కూడా చాలా మంది ఉన్నారంట. ఇఫ్తియారీ టైం అయ్యేసరికి దువా చెప్తారు. అలాగే బిస్మిల్లా అని మేము తిన్నాము. 10 to 15 minutes టైం ఉంటుంది ఇఫ్తియారీకి అలాగే మగ్రిబ్ ప్రేయర్కి. త్వరగా తినేసి ఇంకా నమాజ్కి వెళ్ళిపోవడమే. మగ్రిబ్ ప్రేయర్కి వచ్చేసాము.
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.